హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెండి సిటీ హాస్పిటల్, విజయవాడ. చాలామంది మన ఓపీడీకి వచ్చే వాళ్ళు కామన్గా అడుగుతూ ఉంటారండి, డాక్టర్ గారు మేము స్కాన్ తీసుకొని ఉన్నాము, స్కాన్ నార్మల్గా ఉంది, అయినా సరే మాకు తలనొప్పి ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. మోస్ట్ కామన్గా ఈ టైప్ ఆఫ్ హెడేక్స్, స్కాన్స్, బ్లడ్ టెస్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఈ టైప్స్ ఆఫ్ హెడేక్స్ మనం ప్రైమరీ హెడేక్స్ అని మనం అంటామండి. ప్రైమరీ హెడేక్స్ కేటగరైజ్ చేస్తే మనం 3 రకాలు మోస్ట్ కామన్గా ఉంటుంది. మొదటిది మైగ్రేన్ అండి, అంటే దీని స్పార్శ తలనొప్పి, ముఖ భాగంలో ఒకవైపు వస్తుంది. దాంతో పాటు ఎవరైనా ఏదైనా లైట్లు చూసినా, ఏదైనా సౌండ్స్ విన్నా ఈ టైప్ ఆఫ్ హెడేక్ మనకి ఎక్కువ అవుతూ ఉంటుందండి. సో హెడేక్ విత్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే మైగ్రేన్ అండి. సెకండ్ టైప్ ఆఫ్ కామన్ హెడేక్ అనేది టెన్షన్ టైప్ హెడేక్. ఇది ఎక్కువగా తల వెనక భాగంలో ఉండటం, మెడ పట్టినట్టు ఉండటం, కొంచెం ఫ్రాంటల్ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ప్రాబ్లం నైట్ టైం వస్తుంది. ఎక్కువగా టెన్షన్గా ఉండే వాళ్ళకి, అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ హెడేక్ వస్తూ ఉంది. థర్డ్ టైప్ ఆఫ్ కామన్ హెడేక్ అండి క్లస్టర్ హెడేక్. మనకి ఇది కంటి వెనక భాగంలో వస్తుంది. దాంతోపాటు ముక్కు నుంచి నీరు కారటం, కన్ను ఎరగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పీరియాడిక్గా నైట్ టైం వస్తూ ఉంటుంది. ఒక 6 to 7 days ఇన్ ఎ మంత్ వచ్చి సబ్సైడ్ అవుతూ ఉంటుంది. ఇది సివియర్ టైప్ ఆఫ్ హెడేక్. సో కేటగరైజ్ చేసుకొని మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ.